GMR Shopping Mall grand opening on 10th September in Miapur. The famous British or American psychologist, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజిస్ట్, చాలా ఫేమస్ ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్, అండ్ కరెక్ట్గా వస్తుంది అది. సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు. అది చూడండి మీరు ఒకసారి. ఈ సేయింగ్ ఇట్స్ అ పుట్ ఆన్ షో. డ్రామాలో ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్. ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొచ్చి చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టి కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మీడియా. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయ్ వైఫ్ సాగరిక ఘోష్ ఇస్ ఎంపీ, టీఎంసీ ఎంపీ. ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, బర్ఖా దత్ వీళ్ళకందరికి పద్మ అవార్డులు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు, వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది, ఏ పేపర్లో రావట్లేదు. అంటే ఐదర్ వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్ ఏం చెప్పారంటే మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది. పార్లమెంట్లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినా అది అసెంబ్లీలో కూడా అంతే మీకు రికార్డ్ ఒకటి. సెకండ్ యూ వోంట్ గెట్, నోబడీ కెన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ యూ. మీరు పార్లమెంట్లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు, అది ఒక ప్రొటెక్షన్ ఉంది. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు అన్లెస్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది. సో దానికోసం చూసుంటారు మీరు చాలా మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు, ఏ కోర్టు తీసుకోరు కేసెస్. కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీ గారు. బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు, కానీ ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, మీరు చూడాలి. హర్బుల్ అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరిని తిడతారు వాళ్ళు పొద్దున్న లేవగానే. అంతా థర్డ్ రేట్ స్టఫ్ అనమాట. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రియా షిరా అంటే సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్, ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా. ఇప్పుడు దాకా 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్ వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీకి జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు. మీకు గుర్తుంటుంది ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీషర్ట్ వేసుకొని వచ్చారు. ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ దెమ్ నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో. ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్, నోబడీ వేస్ అ హాఫ్ హ్యాండ్ షర్ట్. అది ప్రొసీజర్. అది ఈవెన్ కోర్టుకి వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. మనం రిమైండ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటిల్మెంట్ అన్నమాట. నేను కూర్చున్నప్పుడు ఆ రోజు చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేయబెట్టాడు. యూజువలీ మోదీ గారి పక్కన అమిత్ షా పక్కన రాజ్నాథ్ సింగ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుంటే పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు, చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో. ఈయన పక్కన ఎవరిని కూర్చునియట్లేదు. ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళందరూ ఇంకా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ పక్కన అక్కడ దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. దట్ బాడీ లాంగ్వేజ్ దట్ డే ఐ ట్వీటెడ్ దిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. ఒక అరెగెన్స్. అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు. అది జరిగింది. సో ఇప్పుడు కేవలం ఆర్మీ గురించి మాట్లాడటమే కాదు, చైనా వచ్చి మన దగ్గర ఆక్రమించుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా హ్యాకింగ్ అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలని హ్యాక్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 100 స్థానాల్ని మ్యానిపులేట్ చేశారు, లేకుంటే ఫలితం ఇంకొక రకంగా ఉండేది అనేది ఒక దేశమంతా ఆలోచించుకునేలా చేసింది, మాట్లాడుకునేలా చేసింది. నిజంగా అది జరిగిందా అనేది దానికి సంబంధించే కదా నేను ఒక బాంబు లాంటిది నేను బయట పెట్టబోతున్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేటువంటి మాట. మన అందరికి తెలిసి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి, అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ అంటారు. నేను కూడా చెప్తాను, తెలంగాణలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హ్యాకింగ్ జరిగింది, దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడంత కదా తెలంగాణలో బాగానే జరిగింది, కర్ణాటకలో బాగా జరిగింది, మిగతా ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేయలేరు. అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేశారు, ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని. రండి మీరు కాదు మాకు ఇవ్వండి, మీరు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పండి అరవింద్ కేజ్రీవాల్. ఇంటికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకుంటారు కదా, మా ముందు పెడుతున్నాం, రోజంతా కూర్చోండి ఇక్కడ, మేము మీకు చాయ్ పెడతాము, బిస్కెట్లు పెడతాము, లంచ్ పెడతాము, డిన్నర్ పెడతాం, మీరు హ్యాక్ చేయండి. యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎవడో ఫారిన్ కంట్రీలో కూర్చొని ఒక ఈవీఎం లాగా తయారు చేసి దాన్ని హ్యాక్ చేసి చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉండాలి హ్యాకింగ్ జరగాలంటే. రెండవది ఎలక్షన్ మిషన్ని, ఆ ఈవీఎం మిషన్ని తీసుకున్నప్పుడు క్యాండిడేట్ పేరు ఉండదు దాని మీద. వీళ్ళందరూ తీసుకెళ్ళి బూత్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ లిస్ట్ దాంట్లో లోపల ఇన్సర్ట్ చేస్తారు. మూడవది ఎలక్షన్ జరిగే ముందు గంట సేపు ముందు మొత్తం మిషన్ టెస్ట్ చేస్తారు. ఎలక్షన్ ఏజెంట్స్ ముందు ఈ అన్ని పార్టీలతో సహా టెస్ట్ చేస్తారు. దాంట్లో ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి చెప్పారు నథింగ్, ఇట్ కెనాట్ బి ట్యాంపర్డ్ విత్, చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు ఆ స్టోరీ బంద్ అయిపోయింది.
గోల్ పోస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆటం బాంబు వేస్తాను, హైడ్రోజన్ బాంబు వేస్తానని తిరుగుతున్నాడు. అదే కథ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోయిన సీట్లు తీస్తారు, వాళ్ళు గెలిచిన సీట్ల గురించి మాట్లాడరు. వీ కెన్ ఆల్వేస్ ప్రూవ్ దట్ ఆల్సో. ఇది చెప్పేది ఏంటంటే వీళ్ళు కిషన్గంజ్లో లాస్ట్ టైం కిషన్గంజ్ అని బీహార్లో కాన్స్టిట్యున్సీ ఉంది, 65% ముస్లిమ్స్, 65% మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ బంగ్లాదేశీస్. అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ చేసుకుంది. కిషన్గంజ్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుందన్నమాట. అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ 10% కూడా లేకుండే, ఇప్పుడు 65% ముస్లిమ్స్ అయిపోయారు విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 20 years. అంటే 4 లోక్సభ ఎలక్షన్ జరిగే టైంలో 5 లోక్సభ మారిపోయింది, ప్రొఫైల్ మారిపోయింది కాన్స్టిట్యున్సీ. అక్కడ మొన్న చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒకరికి 3 కార్డులు, ఒకరికి 2 కార్డులు, ఒకటి 5 కార్డులు ఉన్నాయి అక్కడ. దానికోసం పాపులేషన్ కూడా మారిపోయింది, డెమోగ్రఫిక్ మారిపోయింది. రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇవి కిషన్ గాంధీ చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎందుకు జరుగుతుంది అదని. నేను ట్యాంపర్ చేశాను చెప్తున్నా. ఇది ట్యాంపరింగ్ ఈజ్ బికాస్ ఇల్లీగల్ ఓటింగ్ ఈజ్ దేర్. మీరు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు, ఏమైంది? శరద్ పవార్ మాట్లాడలేదు, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదు, ఈయనొక్కరే చెప్పుకుంటే పోతున్నాడు. వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం లేదు, వాళ్ళు తెలిసిపోయింది. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, మీకు గుర్తుంటుంది. ఓడిపోతే ఓడిపోయిందని చెప్పాలి, మళ్ళీ దాని గురించి జస్టిఫై చేయక్కర్లేదు. యూ హ్యావ్ లాస్ట్. ఐ ఆల్సో లాస్ట్ ఎలక్షన్. పోయిన ఎలక్షన్ నేను ఓడిపోయాను, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి వచ్చాను కదా నేను మళ్ళీ అని. కానీ ఓడిపోయింది దానికి మళ్ళీ కాన్స్పిరసీ థియరీలు అది ఇది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి రెడీ అవుతున్నాడు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కూడా ఇదే ఎక్స్క్యూజ్ ఇస్తాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు. ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది పెరిగిందంతా బూత్ క్యాప్చరింగ్లో. మీకు గుర్తుంటుంది ఎట్లా పాత సిస్టంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని కొడతారు వీళ్ళు, తీసుకొచ్చి డబ్బలు పడేస్తారు. ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ ఉండే అప్పుడు. సుల్తాన్ సులావుద్దీన్ ఓవైసీ ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా 90% ఓటింగ్ జరుగుతుండే. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు చాలామంది దాంట్లో. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అది బీహార్లో చూసాం కదా, 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇంకా ఉన్నారంట. అక్కడ తేజస్వి యాదవ్ మొన్న ఒక కాన్స్పిరసీ చూపించి నా పేరు లేదు చూడండి, కానీ ఇంకొక ఐడి కార్డు ఇప్పుడు చూస్తే అది ఇష్యూనే చేయలేదంట. అట్లా లేదు, ఇదంతా తయారు చేసుకొని పెట్టుకున్నారు. కుక్క ఫోటో పెట్టి ఒక ఐడి కార్డు తయారు చేశారు, మనం చూసుంటారు మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే వేరే ఇష్యూనే చేయలేదు. అట్లా వీళ్ళందరూ కూర్చొని ఏదో ఫోటోషాప్లో తయారు చేసుకుంటున్నారు, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు. అది కాగానే డినై చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ స్టోరీ లేదు, మళ్ళీ అయిపోయింది. దానికి షెల్ఫ్ లైఫ్ అంటాం. ఇప్పుడు 24 గంటలు ఉంటుంది షెల్ఫ్ లైఫ్. రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు కదా, చైనా వాళ్ళు వచ్చి 2000 కిలోమీటర్లు తీసుకెళ్లారని. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగిందండి? అక్సాయ్ చిన్ అని చెప్పి హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేశారు. లాజిక్ ఏంటి? హర్యానా సైజ్ ఆలోచించే, హర్యానా సైజ్లో ఉన్న ఒక స్టేట్ చైనాకి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చేశారు. అక్కడ ఏం లేదులే, ఏం చేసుకుంటామని చెప్పేసి. అక్కడ ఏం చెట్లు కూడా ఉండవు, అక్కడ ఎందుకు అక్కడ రాళ్ళు గీళ్ళు ఉన్నాయి, మనం ఏం చేసుకుంటామని చెప్పి గిఫ్ట్ చేశారు. ఆలోచించండి, 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ పంజాబ్ స్టేట్ లాంటి సైజ్. ఇప్పుడు కూడా మీరు లదాఖ్ మ్యాప్ చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి. హాఫ్ ఆఫ్ లదాఖ్ ఇస్ విత్ చైనా, ఇంకొక హాఫ్ పాకిస్తాన్ గిఫ్ట్ చేసేసారు. పిఓకే అని చెప్తాం మనం ఇప్పుడు. అది ఎవరు ఇచ్చారు? అది కూడా నెహ్రూ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు 1947లో ఆ టైంలో డిలే చేశారు కావాలని చెప్పి నెహ్రూ. వేరే సర్దార్ పటేల్ వాంటెడ్ ఆర్మీ టు బి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాహుల్ గాంధీకి అక్కడ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, ఆయన గురించి ఆయన మాట్లాడరు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి, ఆగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి వెళ్ళింది. ఆ డబ్బులు తీసుకున్నాడు లండన్లో కూర్చున్నాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వాద్రా. ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది, అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ వాద్రాని క్వశ్చన్ చేశారు మనం. ఆగస్టా వెస్ట్ల్యాండ్లో ఈవెన్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, మీకు గుర్తుంటుంది. ఇదంతా జరిగిన లంచాల మీద లంచాలు ఈ ఫ్యామిలీలో. బోఫోర్స్ మన అందరికి తెలుసు, వెరీ ఫేమస్. అది పాపం రాజీవ్ గాంధీ తల మీద వచ్చి పడేది, కానీ రాజీవ్ గాంధీ అసలు డబ్బులు సంపాదించలేదు. మన బట్ వి ఆల్ నో ఒటావియా క్వార్టరాచికి 10% కమిషన్ పోయిందని ఆయన ఒప్పుకున్నాడు కోర్టులో. ఒటావియా క్వార్టరాచి ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ, రిలేటివ్ వాళ్ళు. ఆయన వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే లేట్ మనం చనిపోయిన ఆయన 3-4 years ముందు పోయిన ఆయన మలేషియాలో పట్టుకుని అన్ని. దెర్ ఆర్ ప్లెథోరా ఆఫ్ కేసెస్. కానీ ఈయనది ఏంటంటే ఒక స్పెషాలిటీ, వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు కూర్చొని ఒక డ్రామా చేస్తాడు. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడగరు, ఏమంటారు మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు, చూడు నేను చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సుప్రీంకోర్టు ఇది కాదు, అది స్టే చేయకుండా ఉండాలండే. డెఫమేషన్ షుడ్ గో ఆన్. ఈయన కాకపోతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆయనకి డెసిగ్నేషన్ కరెక్ట్ కాదు అది ఇదని చెప్పి అభిషేక్ మను సింఘ్వి ఇవాళ ఆర్గ్యూ చేశారు. తప్పని చెప్పట్లేదు, ఆయనకి ఏమైంది దీని చైనా తీసుకెళ్లారంటే ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనిషికి ఏమైందని అడుగుతున్నారు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ద కేస్? సరే రేపు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్, రిటైర్డ్ మేజర్, రిటైర్డ్ బ్రిగేడర్ కేసు ఏమని చెప్పండి.
సంతోష్ బాబు గారిని చంపేశారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కేసేయచ్చు. దే ఇన్సల్టెడ్ హిమ్. కర్రలు తీసుకొని కొట్టారు, 26 మందిని కొట్టారు. ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్నారు. అంటే మన సోల్జర్స్ ఏం చేయలేదు, ఇట్లా చూసుకొని నిలబడి ఉన్నారు, వాళ్ళు వచ్చి కొట్టారంట చైనా వాళ్ళ మన్ని. దే ఆర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ సోల్జర్స్. అంటే మనం ఆలోచించండి, కష్టపడి -40 degreesలో, అదే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా చెప్పారు, -40 degreesలో దే ఆర్ స్టాండింగ్ అవుట్ దేర్. ఇంకా డిఫరెంట్ కేసులు ఆఫ్ కోర్స్, ఇట్ వాజ్ ద పంజాబ్ పోలీస్ ఒక కర్నల్ని అసాల్ట్ చేసిన కేసులు. -40 degreesలో వాళ్ళకి ఆ కొండ మీద నిలబడి ఇండియాని గార్డ్ చేసిన మనిషిని మీరేమంటున్నారు? వాడు పని చేయట్లేదు అంటున్నారు. మీరు ఉన్నారని అడిగారు సుప్రీంకోర్టు. వేర్ యూ దేర్ వెన్ దిస్ హ్యాపెండ్? చూసారా మీరు చూసారా? ఆరోపణలు చేయడం చాలా ఈజీ. మీరు చూసారా? మీరు అక్కడ ఉన్నారా అని అడిగారు. దిస్ ఈజ్ అ గ్రేట్ లెసన్. ఇట్లా కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది. దే షుడ్ బి రెగ్యులర్ కేసెస్ ఫైల్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎన్నోసార్లు ఈ ఆపోజిషన్ వాళ్ళకి సజెస్ట్ కూడా చేశాను. అంటే ఇక్కడ స్టేట్లో ఉన్న ఆపోజిషన్ లీడర్స్ని, రాహుల్ గాంధీ చేసిన అన్ని దానికి కాన్స్టిట్యూషన్ మీద ఉన్నాయి ఆరోపణలు. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళ మీద ఆరోపణలు చేయడం చాలా ఈజీ. కానీ రిమెంబర్, రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే చట్టం ఒకటి ఉంది, దాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. కానీ ఆ ప్రొటెక్ట్ చేసే బదులు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. సో హీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ స్ట్రేట్ అవే. నేను దీనికి ముందుకు చెప్పాను మీకు, కేరళలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అండ్ షుడ్ బి డన్. ఆయన్ని కోర్టుకి తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, ఒకటి స్టే ఉంది దాని మీద. ఆయన మూడు సంవత్సరాలు జైలుకి పంపించిన కేసు నడుస్తుంది అది. సో దాన్ని స్టే ఇచ్చారు. ఆ కేసు ఇంకా ఫినిష్ కాలేదు, అది ఎక్కడో పడుంది అక్కడ చెత్తలో. దానికోసం ఆయన ఎంపీ స్థానం కూడా కొన్ని రోజులు పోయినాయి ఆయనకి. ఇది జరగాల్సింది ఇప్పుడు. దట్ అరెగెన్స్ చూడండి. నేను ముఘల్ రాజా కొడుకు, నేను ఒక ఎంటైటిల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నేను ఏమైనా చెప్పొచ్చు, ఎవరికి మీద ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ అని లేదు. పాపం నరసింహరావు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. ఈ వాజ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హూ స్టూడ్ అప్ టు ద గాంధీస్, ఫేక్ గాంధీస్. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఏం చేశారండి ఆయన డెడ్ బాడీకి? ఏఐసిసి ఆఫీస్ లోపల తీసుకెళ్ళలేదు. మాజీ ప్రధానమంత్రి, ఢిల్లీలో సంజయ్ గాంధీకి ఒక సమాధి ఉంది పెద్దది. వాట్ పోస్ట్ డిడ్ సంజయ్ గాంధీ హోల్డ్ అండి? వాట్ పోస్ట్? మినిస్టర్గా ఉన్నారా? ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా? జస్ట్ బికాజ్ ఈ ఫ్యామిలీతో కనెక్షన్ చెప్పేసి పెద్ద సమాధి కట్టారు. నరసింహరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్ కాడ వీ నో వాట్ హ్యాపెండ్, రాత్రి ఏం జరిగింది, కుక్కలు ఏం చేశారని మన అందరికి తెలుసు. దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. వాళ్ళ సీతారాం కేసరిని టాయిలెట్ లోపల లాక్ చేసిన ఇన్సిడెంట్ మీకు తెలుసు. సోనియా గాంధీని ప్రెసిడెంట్ చేయాలంటే ఆయన ఒప్పుకోలేదు, నేను రాజీనామా చేయనని చెప్తే ఆ రోజు ఏఐసిసి ఆఫీస్లో టాయిలెట్ లోపల బంద్ చేయించి ఆయనతో రాజీనామా చేయించారు. ఆలోచించండి, లైట్ ఆఫ్ చేసేసి పడేస్తారు వాళ్ళు, టాయిలెట్లో పడేసి. ఇట్లాంటి పార్టీ ఇది. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఇక్కడ కూడా చూస్తున్న తెలంగాణలో కూడా కల్చర్ ఉంది. మోదీ గారి మీద ఆరోపణ చేస్తూనే ఉంటారు. ఐ విష్ బీజేపీ హ్యాడ్ అ లీగల్ సెల్, స్ట్రాంగ్ లీగల్ సెల్. ఢిల్లీలో వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రాంగ్ లీగల్ సెల్ ఉంది వాళ్ళ దగ్గర. చాలామంది ఎంపీస్ ఆర్ యాక్చువల్లీ గుడ్ లాయర్స్. కేసులు ఫైల్ చేయండి. మీరు హెల్తీ డిబేట్ కావాలని డెమోక్రసీలో లేదని చెప్పట్లేదు, కానీ సుప్రీంకోర్టు చెప్పినట్ల లేనిపోయిన ఆరోపణలు చేయడం, రఫేల్ పోయిందని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిపీట్ చేశారు. వీ షుడ్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ ఇట్. వాట్ ప్రూఫ్ డూ యూ హ్యావ్? మీరు అక్కడ ఉన్నారా రఫేల్ పడినప్పుడు? చూసారా మీరు రఫేల్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోయిన ఆరోపణలు ఏంటండి? యూఆర్ డిమారలైజింగ్ ఆ సోల్జర్స్. వాళ్ళ టార్గెట్ సోల్జర్స్ కాదు, వాళ్ళ టార్గెట్ మోదీ. సోల్జర్ని కొట్టారంటే మోదీ ఇన్ఎఫెక్టివ్, మోదీ అని చేయట్లేదు. చైనా మీద భజన చేస్తుంటారు. మీరు నో వన్ థింగ్, మీరు చూస్తుంటారు ఫేమస్ సిగ్నేచర్ చేస్తున్న రాహుల్ గాంధీ జీ జింగ్పిన్తో నాకు సైన్ చేస్తున్న ఒక అగ్రిమెంట్ వాళ్ళ టైంలో, వాళ్ళ హయాంలో. సోనియా గాంధీ వెనక నిలబడినారు, జీ జింగ్పిన్ స్టాండింగ్ అండ్ ఈ సైనింగ్ విత్ అనదర్ చైనీస్ పార్టీ ఆఫీషియల్. 300 కోట్లు ఇచ్చారండి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి వాళ్ళు, చైనీస్ వాళ్ళు, ఒఫీషియల్ ఆన్ రికార్డ్. ఎందుకు ఇచ్చారండి 300? అడిగితే ఏమంటున్నారంటే రీసెర్చ్ చేయడానికి ఇచ్చారంట. చైనా వాళ్ళు రాజీవ్ గాంధీ ఫౌండేషన్, విచ్ ఇస్ ద ప్రైవేట్ ట్రస్ట్ రన్ బై సోనియా గాంధీకి 300 కోట్లు ఒఫీషియల్గా ఇచ్చారు. అందరికి తెలుసు రఫేల్ని ఎందుకు ఆపారండి, ఇంత ట్రై ఎందుకు చేశారు? నరసింహన్ రామ్, హిందూ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డింగ్ మెంబర్, రాహుల్ గాంధీ. లాస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పారండి? నాన్ సెన్స్, నథింగ్ ఇన్ ద. కానీ మళ్ళీ నిన్న మొదలు పెట్టాడు, రఫేల్ ఇస్ నాట్ ఎ గుడ్ ఎయిర్క్రాఫ్ట్, దానికోసం రఫేల్ని పాకిస్తాన్ వాళ్ళు కొట్టారని చెప్పి. ఎక్కడ కొట్టారండి పాకిస్తాన్ వాళ్ళు? యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్. వాళ్ళ కేపబిలిటీ ఏదని చెప్తున్నారు మీరు. మీరు క్రిటిసైజ్ చేయండి. MiG-21 షుడ్ బి స్క్రాప్డ్, ఇట్ షుడ్ బి డన్ అవే ఇమీడియట్లీ. నేను కూడా అగ్రీ చేస్తాను. ఫ్లయింగ్ కాఫిన్స్ అంటాం దాన్ని. చాలామంది పైలట్స్ చనిపోయారు. ఎప్పుడో 84లో రిటైర్ చేయాలండి ఆ ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు కూడా మనం సెప్టెంబర్లో వీఆర్ ఫైనలీ సేయింగ్ గుడ్ బై టు ఇట్.
కానీ ఇది కాదు, మీరు ఆరోపణ చేసినప్పుడు యూ షుడ్ బి అ రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్న మనిషి కాదు. యు ఆర్ అండ్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్. మీరు చెప్పే ఒక్కొక్క మాటని అనలైజ్ చేస్తారు. అది నేను ఎప్పుడు చెప్తాను, పొలిటీషియన్ అడ్వైజ్ చేస్తాను. మనం ఎవరైనా పొలిటీషియన్ కట్టుకుంటే నేను చెప్తాను వాళ్ళకి. కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, దే ఆర్ ఆల్ రియలీ చాలా కమ్యూనికేటివ్ మనుషులు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వాళ్ళకు కూడా. నేను అడ్వైస్ ఇస్తే చెప్తాను, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డేటా. మనతో డేటా పెట్టుకునే మాట్లాడాలి మనం. వీ షుడ్ నెవర్ గో అవుట్ ఆఫ్ దాట్. ఎందుకంటే మీరు ఏదైనా ఆరోపణ చేసిన, రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేశానండి, డబ్బులు సంపాదించని చెప్పి నేను ఒక ఆరోపణ చేయొచ్చు. డూ హ్యావ్ ఎ ప్రూఫ్? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రూఫ్. నేను చెప్తాను ఏదో ఇంటర్ కనెక్టెడ్ కేసు పెడతాను. అది గుర్తుందా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అప్పుడు జరిగిన దాంట్లో డబ్బులు ఇచ్చాడు అది అని చెప్పి ఇంటర్లింక్ చేస్తాం దాన్ని. దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. ఎవరైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ, ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆరోపణ చేయడం, మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేయడం, మీరు ఆరోపణ చేయడంలో ఎస్పెషలీ మన ఆర్మ్ ఫోర్సెస్ మీద వాళ్ళ మొరాల్ దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళ మీద కన్సిస్టెంట్గా ఇవాళ కూడా, నిన్న కూడా చేశాడు. రఫేల్ 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 రఫేల్, ఎన్ని ఎకరాట్ పోయింది, ఎన్ని ఎకరాట్ పోయింది. ఒక్క మాట కూడా పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినా అడగట్లేదు. విచ్ ఇస్ వాట్ నాకు చాలా కోపం వస్తుంది దాని మీద. అయితే ఇక్కడ అభిషేక్ సింఘ్వి కూడా సుప్రీంకోర్టులో వాదించాడు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల గురించి మాట్లాడుతున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, అందులో తప్పేముంది అనేది ఆయన వర్షన్ కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పారు? మీరు పార్లమెంట్లో మాట్లాడండి, సోషల్ మీడియాలో కాదని చెప్పారు. యూఆర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ద పార్లమెంట్, నాట్ ఇన్ ద రోడ్. సోషల్ మీడియా కాదు మీ వెపన్. మీరు పార్లమెంట్లో వెళ్ళి చెప్పండి ఈ మాట, గవర్నమెంట్ అక్కడ రిప్లై ఇస్తారు మీకు. మీరు పార్లమెంట్లో అడగరు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ హ్యాస్ ఇమీడియట్ రైట్ టు రిప్లై. పార్లమెంట్లో ఒకటి ఉంటుంది, ఈల్డింగ్ అంటాం మనం. ఇప్పుడు మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపోజిషన్గా అక్కడి నుంచి రాహుల్ గాంధీ లేసారనుకోండి, బ్రిటిష్ స్టైల్, మన డెమోక్రసీ కమింగ్ ఫ్రమ్ ద బ్రిటిష్ స్టైల్, ఈల్డింగ్ అంటాం. అంటే మోదీ గారు కూర్చుంటేనే రాహుల్ గాంధీ మాట్లాడొచ్చు. అది చేయడు. రాహుల్ గాంధీ ఇప్పుడు చూస్తుంటారు, మీరు మొన్న కూడా పార్లమెంట్ బయట చెప్పి నన్ను మాట్లాడనీయలేదన్నారు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాతనే మాట్లాడతారు. ఆయనకు కూడా ఒక సెట్ టైమింగ్ ఇస్తారు. టైమింగ్ ఇచ్చారు, టైంకి రాలేదు. తర్వాత వచ్చి నాకు ఇప్పుడు కావాలండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం ఈ లైన్లో నిలబడతామని చూడండి. ఒకసారి ఏదైనా సినిమా థియేటర్ కాదు, ఇంకెక్కడైనా లైన్లో నిలబడుతున్నప్పుడు రైల్వే స్టేషన్ తీసుకు, ఇప్పుడు అక్కడ కూడా లైన్ లేవు అనుకోండి, ఒకటి సైడ్ నుంచి వచ్చి సడన్గా దూరిపోతాడు లోపలికి. ఏం చేస్తారు అందరు కలిసి, వెనకగలరా అని చెప్తారు అందరు. రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇది. ఆయనకు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటాను నా టేబుల్, నేను అప్పుడే మాట్లాడతాను. అది ఎట్లా ఇస్తారండి? ఆల్రెడీ ప్రొసీజర్ నడుస్తుంది పార్లమెంట్లో. మీ పార్టీకి 2.5 గంటల టైం ఇచ్చారు. మీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఎంత టైం తీసుకుని. మీరు 2.5 గంటలు మాట్లాడుతుంటే మాట్లాడండి, నో ప్రాబ్లం. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 2.5 hours. అండ్ దట్ టు అలొకేట్ యాజ్ పర్ టైం. మీరు చెప్పాలి ఇన్ని టైం నుంచి ఇంత టైం దాకా వీళ్ళు మాట్లాడతారు, గౌరవ్ గొగోయ్ మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు. అది కాదు కదా. వాళ్ళ పార్టీలో కూడా ఇన్ పార్టీ డెమోక్రసీ అంటారు. మొన్న జరిగిన డిబేట్లో మనీష్ తివారీ అండ్ శశి తరూర్ ఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్. మనీష్ తివారీ గారు చెప్పారు, మనీష్ తివారీ సమజ్దార్కో ఇషారా కాఫీ, మై సైలెన్స్ విల్ స్పీక్ అన్నారు. మీరు ఒక ఇన్నర్ పార్టీ డెమోక్రసీ మోదీ గారు అందరినీ చేస్తున్నారు, కానీ మీ పార్టీలో ఉన్న 2 of the బెస్ట్ లీడర్స్, ఎస్పెషలీ శశి తరూర్, ఆయన మీరు మాట్లాడనీయలేదు మన డిబేట్లో. మీ చంచాలను అందరినీ పెట్టుకున్నారు లైన్లో. ఇదే కదా ప్రాబ్లం. గౌరవ్ గొగోయ్ ఏం మాట్లాడతారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ, దట్ ఈజ్ అన్ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పి, విచ్ ఇస్ అన్సబ్స్టాన్షియేటెడ్ బట్ కరెక్ట్. హిమంత బిశ్వ శర్మ కేసు వేశాడు, దట్ ఈ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ ఫర్ 1.5 years అని చెప్పేసి. మరి అందరికి తెలుసు ఆ కేసు ఏంటనేది, అది నడుస్తుంది ఇంకా. కానీ అది కాదు ద పాయింట్ ఇస్, మీరు అక్కడ కూడా పార్లమెంట్లో కూడా ఆరోపణ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి రైట్ ఆఫ్ రిప్లై ఉంటుంది. బయట మోదీ గారి మీద ఆరోపణ చేస్తూ మోదీ గారు మళ్ళీ వచ్చి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ లేకుంటే సోషల్ మీడియాలో రిప్లై చేయరు. మాలాంటి వాళ్ళు రిప్లై చేస్తారు వెళ్ళి. అక్కడ బీజేపీ ఐటీసీలు అంతా కూడా ఎఫెక్టివ్ కాదు. మాలాంటి వెళ్ళి డిఫెండ్ చేస్తారు. అప్పుడప్పుడు అమిత్ మాల్వియా గారు స్టేట్మెంట్ ఇస్తారు, నాకు కూడా పంపిస్తారు ఆయన స్క్రీన్ షాట్ దాన్ని, దిస్ ఇస్ వాట్ ఐ స్పోక్ అబౌట్ అని చెప్పేసి. కానీ కన్సర్టెడ్ ఎఫెక్ట్, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి మెచ్యూరిటీ ఉండాలి. ఎమోషనల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ కాదు. ఎమోషనల్ మెచ్యూరిటీ రాహుల్ గాంధీకి లేదు. ఇప్పుడు కూడా 52, 53 అయింది అంటున్నాడు. కానీ మొన్న సైకాలజిస్ట్ అని అనలైజ్ చేసిన అదే అంటున్నాడు, ఒక 18 year old పిల్లోడు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లనే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. 53 అయిపోయింది కానీ ఆయనకి మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఆమె అనుకుంటా అంటే నేను ఇట్లా డ్రామా చేస్తే అందరు చూస్తారు, అందరు వా రాహుల్ గాంధీ అంటారు, కానీ ఎలక్షన్లో లాస్ట్ వెళ్ళి మోదీగా ఓటేస్తారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. అయితే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కదా, ఆ అదర్ లీడర్స్ కూడా అడుగుతున్నారు, మనం ఎంత నష్టపోయాము, నిజంగానే మనకు ఉన్నటువంటి ఫైటర్ జెట్లను కోల్పోయామా అనే మాట. అదే మాటని ట్రంప్ అన్నారు, అదే మాటని పాకిస్తాన్ చెప్తోంది, అదే మాటని మన వాళ్ళు అడుగుతున్నప్పుడు వై దెర్ ఇస్ నో ఆన్సర్. జర్దారీ ఏం చెప్పారు మొన్న పాకిస్తాన్ పార్లమెంట్లో, హమారే లోగ్ భారత్ కే పార్లమెంట్ మే బైఠే హై, మా వాళ్ళు భారత్ పార్లమెంట్లో కూర్చున్నారంట. తో హ్యూమ్ ఈజ్ హింటింగ్ ఎట్.
దెర్ ఆర్ సర్టన్ సీక్రెట్స్ చెప్పారండి ఎప్పుడు, చెప్పకూడదు కూడా. 71 వార్లో మనది 65 ప్లేన్లు పోయినాయి మనది. 71 బంగ్లాదేశ్ వార్లో జరిగింది 3 వారాలు అంతే, 65 ప్లేన్లు పోయినాయి. వీ హ్యావ్ లాస్ట్ 600 ప్రిజనర్స్ ఆఫ్ వార్. పాకిస్తాన్లో వెళ్ళారు, ఒక్కడు కూడా మనకి రిటర్న్ దొరకలేదు ప్రిజనర్స్ ఆఫ్ వార్. మన దగ్గర ఉన్న 93,000కి వాళ్ళకి ఇచ్చేస్తాం, 93,000 మందిని బంగ్లాదేశ్లో క్యాప్చర్ చేసిన వాళ్ళని. అదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు కూడా తీసేశారు మన స్టాటిస్టిక్స్తో సహా. ఆరోపణలు చేయడం సరే, ఇది ట్రంప్ ఎందుకు చేస్తారండి? ఇస్ ద కమర్షియల్ మార్కెట్. రఫేల్ పనికిరాదు, నా ధర F-35 ఉందా కొనుక్కోండి. ఇది ఎట్లయిపోయిందంటే, మీరు ఒక కార్ తీసుకున్నారు, రేపు కూడా వచ్చి ఈ కారా, అరే ఇది చూసిన 10 యాక్సిడెంట్లు జరిగింది, ఎందుకు తీసుకున్నా ఈ కార్, నా దగ్గర ఇంకా మంచి కారు ఉంది, సేఫ్టీ ఫీచర్స్ చాలా మంచిది అంటారు. లారీకి వెళ్ళి కొడితే లారీ వాడు చనిపోతాడు, మీకేం కాదంటాడు. అట్లాంటి చాలామంది ఉన్నారు చేసేటోళ్ళు. సో దిస్ ఇస్ ద కమర్షియల్ మార్కెట్. దానికోసం ఫ్రాన్స్ డిఫెండ్ చేశారు చూడండి. ఒక్క రఫేల్కే ఏదో ప్రాబ్లం ఉంది, అది కూడా 17,000 ఫీట్లో. ఇట్ హ్యాడ్ అన్ ఇంజిన్ ఇష్యూ, ఇట్ హ్యాడ్ బి బ్రాట్ డౌన్. దానికోసం ఎయిర్ మార్షల్ భారతి ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ టైంలో. నన్ ఆఫ్ అవర్ పైలట్స్ వెర్ లాస్ట్, నన్ ఆఫ్ అవర్ అసెట్స్ వెర్ లాస్ట్. అసెట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ లాంగ్వేజ్లో, ఎయిర్ ఫోర్స్ లాంగ్వేజ్, నన్ ఆఫ్ దమ్ వెల్. వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఈయనకేంటండి ప్రాబ్లం? కొన్ని సీక్రెట్స్ ఎప్పుడు బయట చెప్పారు. ఒసామా బిన్ లాడన్ బాడీ చూపించారండి, యూఎస్ వాళ్ళు తీసుకెళ్ళి అమెరికాకి తీసుకెళ్లారా? ఊరేగింపులు తీసుకెళ్లారా వాళ్ళు? కాదు కదా. వాళ్ళు అయిపోయింది, క్రితం చేసి ఎక్కడ పోయింది బాడీ ఎవరికి తెలియదు. ఇక్కడేమో బాలకోట వెళ్ళి కొడితే చెట్లు కావాలి. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ ఏమన్నారు, నాకు డెడ్ బాడీలు కావాలి, ప్రూఫ్ చూపించాలి. అంటే వాళ్ళు చంపిన టెర్రరిస్ట్ని అందరి భారతదేశం తీసుకొచ్చి డిస్ప్లే చేయాలంట. సర్జికల్ స్ట్రైక్ అండ్ వెళ్ళారు, కొట్టేశారు, వచ్చేసారు, అయిపోయింది, గంట సేపట్లో ఫినిష్.